చూస్తాము. దేవుని వాక్యంలో నుండి యోహాను రాసిన మూడో పత్రిక 14 వచనాలు ఉన్నాయి. నేను చదువుతాను, గమనించండి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుతున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్ధనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చరి. వారు అన్ని జనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా నీ వారిని సాగనంపినడలా నీకు ఇష్టముగా ఉండడు. మనం సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్ధులమైన నేను సంఘమునకు ఒక సంగతి రాసిని. అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియత్రేపే మమ్మను అంగీకరించటలేదు. వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదులుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలిగించున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేస్తున్న క్రియలను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియుడా, చెడు కార్యము కాక మంచి కార్యం అనుసరించి నడుచుకోను. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాడు. దేమేత్రేయు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇస్తున్నాం. మా సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుదు. అనేక సంగతులు నీకు రావలసినది కానీ సిరాతోనూ కలముతోనూ నీకు రాయి నాకు ఇష్టం లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుతున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదాం. నీకు సమాధానం కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్తున్నారు. నీ ఎదురున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, మీ పాదములకు వందనములు, స్తోత్రం. ఇచ్చినారు, వందనాలు. నేను ఎంతో ఆశతో మీ సన్నిధికి వచ్చిన మీ ప్రజలను బట్టి స్తోత్రం. సమయాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా మేలుకరంగా చేయండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నిష్ప్రయోజకుడైన దాసుడు మీ రక్తమును బట్టి ధైర్యంతో మీ కృపను పొందినట్లుగా కృపాసనం మీద కూర్చుండగా సమయోచితమైన సహాయమును దయచేయమని, నన్ను మమ్మల్ని అంగీకరించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన ప్రశస్తమైన శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చూడా, ఒకవేళ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి, నాకు తెలియదు. తప్పకుండా. ఓకే. రాత్రికాల సమయంలో మనం చదువుకున్నటువంటి ఈ పత్రికను మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను రాసిన 3వ పత్రిక ఎవరికి రాస్తా ఉన్నాడంటే గాయునకు రాస్తా ఉంటున్నాడు. బైబిల్లో 2-3 గాయసు పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాస్తవానికి ఇదిలో పేరు సర్వసాధారణమైనటువంటి పేరు. వాళ్ళల్లో ఈయన ఎవరో ఖచ్చితంగా చెప్పలేరు. కాబట్టి ఈయనకు యోహాను భక్తుడు రాస్తా ఉంటున్నాడు. ఎందుకు రాస్తా ఉన్నాడంటే యోహానుకు బాగా తెలిసినటువంటి క్రైస్తవ సువార్థికులు లేకపోతే బోధకులు వాళ్ళు ఆయన దగ్గర నుంచి దేశ సంచారము చేసుకుంటూ సువార్త ప్రకటించుకుంటూ ఈ గాయు ఉన్నటువంటి సంఘానికి వచ్చినారు. ఆ సంఘాన్ని వాళ్ళు దర్శించినారు. ఆ సంఘాన్ని దర్శించినప్పుడు ఆ సంఘంలో ఒక వ్యక్తి ఎవరంటే దియత్రెపే అనేటువంటి వాడు ప్రధానత్వం కోరుచున్నటువంటి వ్యక్తి
ఏం చేసినాడంటే ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనసులను చెడగొట్టినాడు. ఈ సువార్థికులను చేర్చుకోకుండా వారిని ప్రేరేపించినాడు. అది మాత్రమే కాదు, వాళ్ళు ఈ దేహత్రేపే చేత ప్రేరేపించబడినటువంటి ఆ సంఘస్థులు వీరిని విడిచిపెట్టినారు, విసర్జించినారు, తోసేసినారు. కనుక అటువంటి పరిస్థితుల్లో గాయు మాత్రమే వీళ్ళను చేర్చుకొని వీళ్ళకు ఉపచారము చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఈ పత్రికలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మొట్టమొదట గాయు, తర్వాత దియోత్రెపే, తర్వాత వ్యక్తి దేమేత్రియు. ముగ్గురు మనుషులు ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురులో ఇద్దరు దేవుని సంబంధులుగా, మేలు చేసేవారుగా, మంచి కార్యం అనుసరించి నడుచుకునేవారుగా, ఆత్మీయంగా జీవించేవారుగా ఉన్నారు. కానీ ఈయనకు రాస్తూ వ్యవహార భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుతున్నాను అంటున్నాడు. ఇక్కడ గాయు తన యొక్క ఆత్మీయ జీవితంలో చక్కగా ఎదుగుతూ ఉన్నాడు, ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉన్నాడు, ఆత్మీయంగా ఫలభరితమైన స్థాయిలో ఉన్నాడు. అయితే ఈయనకు కొన్ని ఇతర విషయాల్లో కొన్ని సమస్యలు ఉన్నట్టుగా ఉన్నాయి. ఆత్మీయంగా బాగున్నాడు, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాడు, వర్ధిల్లుతున్నాడు. అయితే ఇతర విషయాల్లో కొన్ని సమస్యలు ఉన్నట్టున్నాయి. అవి అనారోగ్య సమస్యలు కావచ్చు, అవి ఇతర సమస్యలు ఏవైనా కావచ్చు. అవి అతనికి బాగా ఇబ్బంది కలిగించేవిగా, దెబ్బతీస్తూ ఉండేవిగా ఉన్నట్టున్నాయి. అందుకనే ఆ ఇతర సమస్యలు అంటే అవి ఆరోగ్యము దెబ్బతీసే పరిస్థితులు కావచ్చు, ఏవైనా కావచ్చు. కానీ ఆత్మీయంగా బాగున్నాడు, కానీ వేరే విషయాల్లో కొన్ని సమస్యలు ఉన్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. మనకెట్లా తెలుసు అంటే, వాడుక బైబిల్లో చదివితే అర్థమవుతుంది. మీ దగ్గర ఎవరి దగ్గర వాడుక భాష బైబిల్ ఉంటే చదవండి. అక్కడ ఏముందంటే చూడండి, నేను చదువుతాను. ప్రియ సోదరుడైన గాయస్కు పెద్దనైన నేను రాస్తున్న విషయాలు, నీవంటే నాకు నిజమైన ప్రేమ ఉంది. ప్రియ సోదరా, నీవు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఉన్నట్టే ఆరోగ్యంగా ఉండి అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నా ప్రార్థన అంటున్నాడు. అంటే ఆరోగ్యంగా ఉండి వర్ధిల్లాలని నా ప్రార్థన అంటున్నాడు. అంటే ఈయన నిజమైనటువంటి అవసరత, అక్కర, గాయకు యొక్క నిజమైనటువంటి అక్కర ఎంతో గుర్తించిన వాడై ఈయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మనం గమనించినట్లయితే గాయి ఆయన ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఉన్నాడంట, ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉన్నాడు. ఎలా వర్ధిల్లుతూ ఉన్నాడంటే, సత్యం అనుసరించి నడుచుకుంటున్నాడు. సత్యమును అనుసరించి అనగా సత్యములో నడుచుకుంటున్నాడు. కనుక దేవుని ప్రజలమైనటువంటి మనము, సత్యమును తెలుసుకున్నటువంటి మనము, సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి మనము సత్యములో నడుచుకోవాలా కదా. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఇష్టం, కోరిక ఏంటంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని తిమోతికి రాస్తూ పౌలు భక్తులు చెప్తారు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలని ఆయన ఇచ్చేయించుచున్నాడని చెప్తారు. కాబట్టి సత్యం అనగా యేసు ప్రభువుల గురించి మనం తెలుసుకున్నప్పుడు, యేసు ప్రభువులో మనము యేసు ప్రభువును అనుసరించి నడుచుకోవాలంట. సత్యం అనుసరించి నడుచుకుంటున్నారు. కనుక గాయు అలాగా సత్యములో నడుచుకుంటున్నాడు. అందుకనే తన ఆత్మీయ జీవితంలో చక్కగా ఎదుగుతూ ఉన్నాడు. కనుక మన ఎదుగుదలకు ప్రాముఖ్యమైనది ఏంటంటే రెండు విషయాలు మనం చూస్తాం. మన ఎదుగుదలకు ప్రాముఖ్యమైనది యథార్థత, ప్రేమ.
సత్యము, ప్రేమ. అందుకనే పౌలు భక్తుడు కూడా ఏమని రాస్తాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూస్తాం. ప్రేమ కలిగి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం 15వ వచనం చూడండి. 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అంటాడు కదా. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. మన ఎదుగుదలకు దోహదపడేవి ఏంటంటే ప్రేమ. ప్రేమ కనుక దైవ ప్రేమ, దేవుని ప్రేమించడం, అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమించడం. కనుక ఇప్పుడు గాయు ఆత్మీయంగా చక్కగా ఎదుగుతూ ఉన్నాడంటే కారణం తను ప్రేమ కలిగిన వాడు, తను సత్యము కలిగినటువంటి వాడు, యథార్థత కలిగిన వాడు, సత్యములో నడుచుకుంటున్నాడు. కాబట్టి ఇది ఎదుగుదలకు దోహదపడేవి. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నవి ఇవే, ప్రేమ, సత్యము కదా. కాబట్టి ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచుండవల్లని అంటున్నాడు. కనుక గాయు తన జీవితంలో వర్ధిల్లగలుగుతుంటున్నాడు. దైవ ప్రేమ కలిగిన వాడిగా, సత్యంలో నడుచుకునేవాడిగా వర్ధిల్లగలుగుతుంటున్నాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనము, యేసు ప్రభు గురించి తెలుసుకున్నటువంటి మనము, యేసు ప్రభు యొక్క ఆ మార్గములో ఆయన అడుగుదాడల్లో నడుచుకోవటం వల్ల మనం ఎదిగే వారంగా ఉంటాం. కనుక మనం ఆత్మీయంగా ఎదగాలంటే మనం దేవుని ప్రేమించాలా. దేవుని దైవ ప్రేమ మనం కలిగి ఉండాలా. దేవుని ప్రేమించాలా, దేవుని సన్నిధిని ప్రేమించాలా కదా. మనం ఎదుగుదలకు అవే మనకు దోహదపడేవి. కనుక ఆయన మనల్ని ప్రేమించినాడు కాబట్టి, ఆయనే మొదట మనల్ని ప్రేమించినాడు కాబట్టి మనం కూడా ఆయన ఏం చేయాలంట? ప్రేమించాల. యోహాను రాసిన పత్రికలో మనం చూస్తాం, ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనక మనం కూడా ప్రేమించుచున్నాము. ఇక్కడ ఈ దేత్రేపే ప్రేమించలేదు ఆ సువార్తికులను, గాయు ప్రేమిస్తా ఉన్నాడు. చూడండి, గాయు ఎట్లా ప్రేమిస్తా ఉన్నాడంటే, వాళ్ళని ఎట్లా ప్రేమిస్తా ఉన్నాడు చూడండి. నీ ప్రేమను గురించి వాళ్ళు ఎక్కడికి వచ్చి చెప్పినారు? 6వ వచనంలో, వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చినారని చెప్తున్నాడు. కాబట్టి గాయు వాళ్ళను దేవుని పేరట సువార్త ప్రకటన కొరకు బయలుదేరినటువంటి వారిని ఆయన ప్రేమించిన రీతి ఎలా ఉంది, వారి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, ఆయన చూపినటువంటి ప్రేమ, వారిని చేర్చుకున్నటువంటి విధానం, వారిని సాగనంపినటువంటి విధానం, వారికి చేసినటువంటిది మెచ్చుకుంటా ఉన్నారు. వీళ్ళు వెళ్ళి యోహాన్ దగ్గరికి వెళ్ళి చెప్పినారు, అయ్యా మేము అనేక స్థలాల్లో సువార్త ప్రకటించుకుంటూ దేశ సంచారం చేస్తూ గాయు ఉన్న సంఘానికి వెళ్ళినామయ్యా. అక్కడ ఆయన చూపినటువంటి ప్రేమ మమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. అతడు మా పట్ల చూపిన కన్సర్ను, లేకపోతే మాకు ఆయన చేసినది ఎట్లా చేసినాడో అదంతా వాళ్ళు చెప్తూ వచ్చినారు. అప్పుడు యోహాను భక్తుడు రాస్తున్నాడు, వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట ఏం చేసినారట? సాక్ష్యం ఇచ్చినారు. కాబట్టి దేవుని ప్రేమ వారి పట్ల ఆయన ఎట్లా చూపించినాడో చూడండి. ఎట్లా చూపించినాడు? 5వ వచనంలో రాస్తాడు కదా, ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయించున్నావు అంటున్నాడు. కాబట్టి వారు సహోదరులుగా ఉన్న వారికి ఆయన చేసినది ఎట్లా చేసినాడట? విశ్వాసికి తగినట్టుగా చేయించున్నావు. సహోదరుల కోసం, వారి కోసం ఆయన చూపిన ప్రేమ అంటే వాళ్ళు సువార్త
ప్రకటించడానికి ఒక చోటు నుండి వారు వేరొక చోటికి తిరుగుతూ ఉండేవారు. యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటిస్తా ఉన్నారు. అయితే ఆ ప్రజల పట్ల ఈయన చూపించిన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. అక్కడ ఏమని చెప్తున్నాడు వాళ్ళ గురించి అంటే, వారు ఆ అన్యజనుల వలన ఏమీ తీసుకొనక అంటున్నారు కదా. అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిది గనుక. అంటే వాళ్ళు యూదా ఇతరులలో యేసుక్రీస్తును నమ్మని వారు. ఈ ఈ సువార్థికులు వాళ్ళ నుంచి ఏమి తీసుకోరు. అంటే అన్యజనులు అంటే ఇతర ప్రజలు అంటే యేసు ప్రభును నమ్మనటువంటి వారు. వాళ్ళ వలన ఈ సువార్థికులు తమ అవసరాల కోసము వాళ్ళ వలన ఏమి తీసుకోలేదు. వాళ్ళ మీద ఆధారపడలేదు. దేవుడే తమ అవసరాలు తీరుస్తాడని నమ్మి వచ్చినారు. వాళ్ళు సత్యాన్ని ప్రకటించడం కోసం వచ్చినారు. సువార్తను ప్రకటించడం కోసం వచ్చినారు. కాబట్టి ఇటువంటి వారి విషయంలో నిజంగా గాయు ఎటువంటి కన్సర్న్ కలిగి ఉన్నాడు. దేవుని మీద ఆధారపడి వచ్చినటువంటి దేవుని సేవకుల విషయంలో అన్య ఇతరుల మీద ఆధారపడకుండా, తమ అవసరాల కొరకు ఇతరులను ఆశ్రయించకుండా దేవుడే అవసరాలు తీరుస్తాడని నమ్మి సువార్త ప్రకటించడానికి ఆయన పేరిట బయలుదేరినటువంటి వారి విషయంలో ఈ గాయు ఎటువంటి కన్సర్న్ కలిగి ఉన్నాడు కదా. కనుక వారికి నిజంగా సంఘంలోని విశ్వాసులు వారికి ఏం చేయాలంట? సహాయపడాలి. వాళ్ళ అవసరాల కొరకు సంఘంలోని విశ్వాసులు వారికి సహాయపడాలి. ఒకవేళ విశ్వాసులు వారికి సహాయపడకపోతే వారు ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో. ఎందుకంటే ఇతర ప్రజల వలన ఏం తీసుకోరు. దేవుని మీద ఆధారపడి వచ్చినారు. కాబట్టి ఇక్కడ గాయు వారికి ఎట్ట చేసినాడంటే విశ్వాసికి తగినట్టుగా చేసినాడు. వారు ఆయన పేరిట బయలుదేరినారు కాబట్టి కనుక అంటే తమ స్వార్థం కోసం, లాభం కోసం కాదు వారు బయలుదేరి, సువార్త ప్రకటన కోసం. వారి విషయంలో గాయు ఎటువంటి ప్రేమ చూపిస్తూ వచ్చినాడు. కాబట్టి అందుకే నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చినారు. కానీ మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, మనము సత్యములకు సహాయకులము ఉన్నట్టు అటు వారికి ఉపకారం చేయ బద్ధులమై ఉన్నామని చెప్తున్నాడు యోహాను భక్తుడు. కాబట్టి గాయు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు. కనుక మనము వర్ధిల్లాలి అంటే మన జీవితంలో దైవ ప్రేమ ఉండాలా, దేవుని ప్రేమ ఉండాలా. దేవుని ప్రేమ మనలో ఆల్రెడీ ఉంది కదా. దేవుడు మనలో పోసినాడు కదా. దేవుని ప్రేమ మనలో లేకపోలేదు, ఆల్రెడీ ఉంది. ఎప్పుడైతే మనము యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించినామో, మనం ఎప్పుడైతే మన పాపుల విషయమై పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగినామో, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దైవ ప్రేమ మన హృదయాల్లో పోయబడింది. చూడండి ఆ మాట రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుతాం. చూడండి 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఆల్రెడీ పోయబడింది, మనలో పోసినాడు. దేవుని ప్రేమను కుమ్మరింపబడి ఉన్నది అని రాయబడి, కుమ్మరింపబడుతుంది అని రాయబడలే. ఆల్రెడీ పోయబడింది దేవుని ప్రేమ మన హృదయంలో, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా. కనుక మనలో ఉన్నటువంటి దేవుని ప్రేమను మనం ఏం చేయాలంటే ఇంప్రూవ్ చేసుకోవాలా, దాన్ని డెవలప్ చేసుకోవాలా, దాన్ని ఆయా సమయాల్లో చూపించాలా, కనుపరచాలా. గాయు చేసింది అదే. తనలో ఉన్నటువంటి దైవ ప్రేమ దేవుని పేరిట బయలుదేరిన వారి విషయంలో చూపించినాడు. కనుక అతని ప్రేమ గురించి సంఘం ఎదుట సాక్ష్యం చెప్తా ఉంటున్నారు, అతను చూపినటువంటి ప్రేమ గురించి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం వర్ధిల్లాలి అంటే దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి.
అంటే మనలో ఉన్నటువంటి దేవుని ప్రేమను ఆయా సమయాల్లో మనం చూపించాలా, కనపరచాలా. అందుకనే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ దేవుని ప్రేమ గురించి ఒక అధ్యాయం అంతా రాస్తాడు మొదటి పత్రికలో. తర్వాత అధ్యాయంలో ఏమంటాడంటే 14వ అధ్యాయం మొదటి వచనంలో ప్రేమ కలిగి ఉన్నట్టుకు ప్రయత్నం చేయండి, ప్రయాసపడండి అంటాడు కదా. అలా డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి ఈ గాయు దేవుని ప్రేమ కలిగినటువంటి వాడు. ఆ సహోదరులకు ఆయన చేసింది ఎంత చేసినాడంటే విశ్వాసికి తగినట్టుగా చేసినాడట. కనుక ఆత్మీయ జీవితంలో ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు, చక్కగా ఎదుగుతూ ఉన్నాడు. కనుక ఆయనకు ఇబ్బంది కలిగించే ఇతర సమస్యలు ఏమున్నప్పటికీ నిజంగా ఆత్మీయంగా ఎంత చక్కగా ఎదుగుతూ ఉన్నాడు. కాబట్టి వర్ధిల్లుతూ ఉన్నాడట. మనము ఆత్మీయంగా వర్ధిల్లాలి అంటే దేవుని ప్రేమ మనలో ఉండాల, ప్రేమ కలిగి ఉండాల. చూడండి, మనం ఆత్మీయంగా వర్ధిల్లడానికి మనము ఇంకా దేవుని వాక్యంలో కొన్ని మాటలు చూస్తాం. చూడండి, కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం చదవండి ఎవరైనా. కీర్తనల గ్రంథము 92 12, 13. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. వారు నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని ఆయన యందు ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేటుకై వారు ముసలితనం అందు ఇంకా చిగురు పెట్టుచూ ఉందరు, సారం కలిగి పచ్చగా ఉందరు. కనుక వర్ధిల్లడానికి కారణం ఏంటో మనం చూస్తా ఉన్నాం. ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లాలి అంటే ఏం కలిగి ఉండాలంట? మన ఎదుగుదలకు ఏంటి కారణం అంటే ఓ దేవుని గురించి వాళ్ళ యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు తమ దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. కనుక మనం వర్ధిల్లడానికి ప్రాముఖ్యమైనది ఏంటంటే నాటబడిన వారంగా ఉండాల, దేవుని మందిరములో నాటబడిన వారంగా ఉండాల. దేవుని వాక్యంలో మనం చూస్తే విశ్వాసులను ఫలభరితమైనటువంటి ద్రాక్ష చెట్లతో ఇతర చెట్లతో పోల్చడం జరిగింది వాక్యంలో. కనుక విశ్వాసులు ద్రాక్ష చెట్లు ఇంకా ఇతర చెట్లతో పోల్చడం మనం చూస్తాం. చూడండి, ఆ కీర్తనకారుడు 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును కదా. ఆకు 3వ వచనం చదవండి, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. అతడు నీతి కాలవల ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. కనుక వర్ధిల్లడానికి కారణం ఏంటంటే, ఫలభరితమైనటువంటి స్థితికి కారణం ఏంటంటే మనము నాటబడినటువంటి వారంగా ఉండాలి. కనుక దేవుడే విశ్వాసులైనటువంటి వారిని ఫలభరితమైనటువంటి చెట్లతో పోలుస్తూ ఉంటున్నాడు దేవుని వాక్యంలో. ఇంకా మనం ఇంకొక మాట కూడా 52 కీర్తన 8వ వచనం, 52 కీర్తన 8వ వచనం చూడండి. ఉమ్ 52:8లో నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికించున్నాను అంటాడు భక్తుడు. కనుక పచ్చని ఒలివ చెట్టు, ఫలమిచ్చు చెట్టు, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. కాబట్టి ఎవరు అంటే సత్యంలో నడిచేవారు, సత్యంలో ఆనందించేవారు, సత్యం అనుసరించి నడిచేవారు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండతోటి కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువారు.
కనుక దేవుని వాక్యంలో ఆనందించేవారు, దేవుని వాక్యం అనుసరించి నడుచుకునేవారు. కనుక ఆయన వాక్యమే సత్యం. సత్యములో సత్యములో నడుచుకునేవారు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటారు. అతడు చేసేదంతా కూడా ఏమవుతుందంట? సఫలమవుతుంది. కీర్తనకారుడు చెప్తున్నాడు, నేనైతే దేవుని మందిరంలో ఎట్లుంటాను? పచ్చని ఒలివ చెట్లు వల్లే ఉంటాను అంటాడు. కనుక కొన్ని చెట్లతో పోల్చడం జరిగింది. చూడండి 49 ఆదికాండము 27వ వచనంలో కూడా మనం చదువుతాం. ఆదికాండము 49:27. నలభై 27లో బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎర్రను తిని ఆస్తమయమందు తోపుడు సొమ్ము పంచుకొనను. ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు. కాబట్టి అంటే 22 వచ్చింది, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. యోసేపు గురించి మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యానుసారంగా నడుచుకునేవారు ఫలభరితమైనటువంటి స్థితిలో ఉంటారని దేవుని వాక్యం మనం చూస్తాం. కాబట్టి ఆ దేవుని మందిరంలో నాటబడిన వారు నీతిమంతులు. కనుక మనం నీతిమంతుల గురించి కొన్ని విషయాలు మనం గమనిస్తే వాళ్ళు ఎట్లా ఉన్నారంట? ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నాటబడినటువంటి స్థితిలో ఉన్నారు. దేవుని ఇంటిలో నాటబడి ఉన్నారు, అంటు కట్టబడి ఉన్నారు కదా. మనం ఎదగడానికి ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనవి. దేవుని మందిరంలో నాటబడడం అంటే వారి వేర్లు ఎట్టున్నాయంటే పవిత్రమైనటువంటి నేలలో పాతుకొని పోయినాయి, లోపలికి పాతుకొని పోయినాయి. వాళ్ళు ఎట్లుంటారంటే దేవుని సహవాసంలో పవిత్రమైన వాతావరణంలో పెరుగుతూ ఉంటారు. నాటబడిన అనుభవం చాలా అవసరం. మనం ఆత్మీయంగా ఫలించాలి అంటే, వర్ధిల్లాలంటే నాటబడిన అనుభవం. కనుక పవిత్రమైనటువంటి నేలలో మన వేర్లు పాతుకుపోవాలంట. దేవుని సహవాసంలో పవిత్రమైన వాతావరణంలో వాళ్ళు పెరుగుతూ ఉంటారు. కనుక ముసలి వయసు వచ్చినా కూడా వృద్ధాప్యంలో కూడా వాళ్ళు ఎట్లుంటారంటే ఆత్మీయంగా చురుగ్గా ఫలవంతంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పే బోధ సందేశంలోని సారాంశం కూడా సొంత నీతి న్యాయాలు కాదంట, దేవునివి. కాబట్టి మన సొంత భక్తి నీతి కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ. మా శక్తియు మా భక్తి కాదని పాట పాడతాం కదా. కాబట్టి మన యొక్క సారాంశం కూడా అదే. మన సందేశంలోని సారాంశం కూడా సొంత నీతి భక్తి కాదు, దేవుని ఆత్మ ద్వారా. మనకు ఆత్మలో ఎదగడం. కనుక దేవుని మందిరంలో నాటబడిన వారై వాళ్ళు ఎట్లున్నారంటే వర్ధిల్లుతా ఉన్నారు. కనుక గాయు జీవితాన్ని మనం గమనిస్తే అతడు ఆత్మలో వర్ధిల్లేవాడుగా ఉంటున్నాడు, సత్యం అనుసరించి నడుచుకుంటున్నాడు. కనుక యోసేపు గురించి మనం చదువుతాము. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అతడు వర్ధిల్లుతూ వచ్చినాడు. అతను చేసేదంతా సఫలమయ్యేటట్టుగా చేస్తున్నాడు. అంటే దైవ భయము కలిగి, దైవ ప్రేమ కలిగినటువంటి వారు వర్ధిల్లుతూ ఉంటారు. కనుక యోసేపు తన జీవితంలో ఎక్కువ ప్రాముఖ్యత ఎవరికి ఇచ్చినాడంటే దేవునికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినాడు. యోసేపు జీవితాన్ని మనం చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే తన జీవితంలో ఎక్కువ ప్రాముఖ్యత, ఎక్కువ ప్రాధాన్యత దేవునికి ఇచ్చినాడు. మొట్టమొదట తన హృదయంలో పరిశుద్ధతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు. జీవితంలో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినాడు, తన హృదయంలో పరిశుద్ధతకు ప్రాముఖ్యత ఇచ్చినాడు. అందుకే తను ఏ తప్పు చేయలేకపోయాడు, పాపం చేయకుండా కాపాడుకున్నాడు. ఆయన గురించి చెప్పుకునే గొప్ప చరిత్ర ఉంది. ఆయన గురించి అధ్యాయాలు రాయబడేంత చరిత్ర ఆయన కలిగి ఉన్నాడు. 37వ ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపు గురించి ఆరంభమవుతుంది. ఒక్క 38వ అధ్యాయం వదిలిపెడితే నిర్గమకాండం 1వ అధ్యాయం 6వ వచనంలో ముగించబడతాయి. అంటే
ఈ 37 నుంచి మిగతా అధ్యాయాలు లెక్క పెడితే 13 అధ్యాయాలు ఉన్నాయి. అంత గొప్ప చరిత్ర కలిగి ఉన్నాడు. ఒక్క 38వ అధ్యాయంలో మాత్రమే యేసేపు గురించిన ప్రస్తావన మనం చూడం. తర్వాత చివరి వరకు మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఎందుకు అంత గొప్ప చరిత్ర అంటే దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినాడు, దేవుని ఎక్కువగా ప్రేమించినాడు, హృదయంలో పరిశుద్ధతకి ఎక్కువ చోటు ఇచ్చినాడు, జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినాడు, హృదయంలో పరిశుద్ధతకు ప్రథమ స్థానం. అందుకే అతని గురించి రాయబడింది ఫలించడి కొమ్మ, ఫలించడి కొమ్మ కనుక యేసేపు ఎంత వర్ధిల్లుతూ వచ్చినాడో మనకు తెలుసు. అటనే దావీదు గురించి కూడా మనం చూస్తాం. దావీదు కూడా వర్ధిల్లుతూ వచ్చినాడు. మన సమూయేలు గ్రంథంలో చదువుతాం కదా, ఆ సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలినాడట, వర్ధిల్లినాడు. సౌలు అంతకంతకు నీరసించిపోయినాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి ఏంటి కారణం? దేవుని ప్రేమించినాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నానని చెప్పాడు. తన జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా సరే, ఎటువంటి భయంకరమైనటువంటి ఆటుపోట్లైనా సరే, తాను తరమబడుచున్నా సరే దేవుని ఎక్కువగా ప్రేమించినాడు. దేవుని గురించి పాడతాడు కనుక దేవుని గురించి ధ్యానిస్తాడు. కాబట్టి దేవుని ఎక్కువగా ప్రేమించినాడు, దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించినాడు కదా. కనుక నీ నివాస మందిరం 24 కీర్తన 8వ వచనంలో చదువుతాం. నీ నివాస మందిరం, నీ తేజోమహిమ స్థలం నేను ప్రేమించుచున్నాను అంటాడు. కనుక దైవ ప్రేమ కలిగి, దేవుని భయం కలిగి, ప్రేమ కలిగి, సత్యం కలిగి ఉంటే మనం వర్ధిల్లుతాం, ఎదుగుతాం. గాయలో అది చూస్తా ఉన్నాం. ఆయన వర్ధిల్లడానికి అదే కారణం. కానీ అక్కడ ఆ సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు ఎవరు అంటే వాడు దియోత్రెపే. కనుక యోహాను భక్తుడే గాయకు రాస్తూ ఆ వ్యక్తిని వాడు అని సంబోధిస్తున్నాడు. చూడండి, యోహాను రాసిన 3వ పత్రికలో 9వ వచనంలో, నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుతున్న దియోత్రెపే మమ్మను అంగీకరించటలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదులుచు, అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని ఏం చేస్తున్నాడంట? వెలివేస్తా ఉన్నాడు. కాబట్టి ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి చూడవాడు దియోత్రెపే అనేవాడు. ఎవరిని లెక్క చేయలేదు. అసలు ఎవరి దగ్గర నుండి వచ్చినారు ఆ సువార్థికులు? యోహాను భక్తుల దగ్గర నుండి వచ్చినారు. కనుక యోహాను ఎవరు అంటే గొప్ప రాయబారి, అపోస్తలుడు కదా. కనుక గొప్ప రాయబారి అయినటువంటి యోహానునే ఈ దియోత్రెపే అనేవాడు ఏం చేయలేదంటే లెక్క చేయలేదు. అంటే ఎంత, మన వాడుక భాషలు చెప్పాలంటే ఎంత బలుపు అంటే, బలుపు అంటే కండకావరం, ఎంత అహంకారం కదా. అంత గొప్ప వ్యక్తిని అతడు లెక్క చేయట్లే. కనుక అతని యొక్క అహంకారం అంటే అంత గొప్ప అహంకారం కలిగినటువంటి వ్యక్తి ఎవరు? దియోత్రెపే. ఏమనుకుంటున్నాడంటే సంఘంలో తనొక్కడే పెత్తనం చేయాలనుకుంటున్నాడు. అందరూ తననే గొప్పగా ఎంచాలని అనుకుంటున్నాడు. తన మాటకే అందరూ లోబడాలని అతని కోరిక అదే. అందరూ నా మాట వినాలి, నేనే పెత్తనం చేయాల, అందరూ నన్నే గొప్పగా ఎంచాలనుకుంటున్నాడు. వాస్తవమే. ఇలాంటి వాళ్ళు నేటి దినాల్లో ఎంతమంది ఉన్నారు తెలుసా? లెక్కలేనంత మంది ఉన్నారు. కనుక ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. దియోత్రెపే లాంటి వాళ్ళు ఈ రోజుల్లో సంఘంలో చాలా మంది ఉన్నారు. నేనే నా సంఘంలో నేనే పెత్తనం చేయాలా, నేనే అధికారం చేయాలా, నేనే గొప్పగా, అందరూ నన్నే గొప్పగా ఎంచాలా, అందరూ నా మాట వినాలని అనేవాళ్ళు ఈ రోజుల్లో కూడా సంఘంలో చాలా మంది ఉన్నారు. దియోత్రెపే లాంటి వాళ్ళు. వాడు ఏం చేస్తున్నాడంట? వదులుతున్నాడట. వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదులుతున్నాడు. అంటే గొప్పగా కనపడాలంటే, ప్రముఖుడుగా ఉండాలంటే
మిగతా వాళ్ళందరినీ ఏం చేయాలా? తక్కువ చేయాలా? నేను గొప్పని కావాలంటే ఆ అవతలోడు తక్కువగా కనపడాలా? అవతలోడు తక్కువగా కనపడాలంటే అవతల వాని గురించి మిగతా వాళ్ళ గురించి నేను తక్కువ చేసి మాట్లాడాలి, చులకనగా మాట్లాడాలి. కాబట్టి ఇదే గొప్ప కావడానికి మార్గం అని కొందరు అనుకుంటారు. కొంతమంది ఉద్దేశం ఏంటంటే ఆ ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అంటే అర్థము నేను ప్రముఖుడిగా కనపడాలనే ఉద్దేశమే. ఈ దియోత్రెఫే అట్లాంటాడు, వదులుతున్నాడట. కనుక ఇతరుల పేర్లను కించపరిస్తే నా పేరు బాగా ప్రబలమవుతుందని తప్పుడు ఆలోచన. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వాడు వదలడమే కాకుండా ఇంకేం చేస్తున్నాడంట? వెలివేస్తున్నాడని మనం చూస్తా ఉన్నాం. దేవుని సేవకులను సువార్తలో సహాయపడే మనసు అతనికి ఏమాత్రము లేదు. దేవుని సేవకులకు సువార్తలో సహాయపడే మనసు అతనికి లేనే లేదు. కాబట్టి ఇతరులు కూడా వారికి సహాయపడనీయకుండా ఏం చేస్తున్నాడు? తాను సహాయం చేయడు, ఇతరులు కూడా చేయలేడు. అందుకే వాడు వెలివేస్తా ఉన్నాడని రాస్తా ఉన్నాడు. వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరుచుతూ, తాను చేర్చుకునే మనసు కలిగిన వారిని కూడా ఆటంకపరిచి సంఘంలో నుండి వారిని వెలివేస్తా ఉన్నారు. ఎంత భయంకరమో చూడు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. కనుక మనము ఎలా ఉండాలి అంటే ఈ దియోత్రెఫే లాగా మనం ఉండకూడదు. ఈ వ్యక్తిలాగా మనం ఉండకూడదు. వాడు ఎంతో భయంకరమైన వ్యక్తి, వాడు కీడు చేసేవాడు, వాడు దేవుని సంబంధి కాదు. కాబట్టి ఇంకొక వ్యక్తి, మంచి వ్యక్తి ఉన్నాడు. 12వ వచనం చూడండి. దేమేత్రేయు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుతున్నాము, మా సాక్ష్యం సత్యమైందని నీవు ఎరుగుదు అంటాడు. దేమేత్రేయ అనేటువంటి వ్యక్తి మంచివాడు, అందరి వలన మంచి సాక్ష్యం పొందినవాడు. మనం ఇలాగుండాలా? గాయలాగా ఉండాలా? దేమేత్రేయులాగా ఉండాలా? కానీ దియోత్రెఫేలాగా ఉండకూడదు. దియోత్రెఫేలాగా ఉంటే మన దేవుని సంబంధం కాదు. మనము సత్యమునకు సహాయకులం అవునట్టు జతపని వారం కాము, సత్యమునకు జతపని వారము కాము. కాబట్టి దేమేత్రి అనేటువంటి ఆయన మంచి సాక్ష్యం పొందినవాడు. చూడండి, సంఘంలో మనం కూడా ఇలాగ ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తా ఉంది. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో చూడండి కొన్ని విషయాలు. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. సంఘమునకు వెలుపటి వారి చేత ఎట్లాంటి సాక్ష్యం ఉండాలంట? మంచి సాక్ష్యం. అధ్యక్షుడు వానికి ఉండాల్సిన లక్షణాలు, ప్రముఖుడుగా కనపడడానికి ఇష్టపడే వారికి ఉండాల్సిన లక్షణాలు. వాడేమో దియోత్రెఫే ప్రధానత్వం కోరుకుంటున్నాడు, కానీ తాను కోరుకున్నట్టుగా తన యొక్క జీవితం లేదు. తను దేనైతే ఇష్టపడుతున్నాడో, కోరుకుంటున్నాడో దానికి తగినట్టుగా జీవించట్లే. కాబట్టి ఎలా ఉండాలంట? నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండా సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండాలి. మంచి సాక్ష్యం. సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం మనకు ఉండాలి. మన సాక్ష్యమే సరిగా లేకపోతే సంఘానికి కూడా మనం నష్టం కలిగించే వాళ్ళం అవుతాం, సంఘాన్ని ఆటంకపరిచే వాళ్ళం అవుతాం. చూడండి, అందుకనే పత్రికలలో పౌలు భక్తుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. కొలస్సీలకు రాస్తూ 4వ అధ్యాయం చూడండి 5వ వచనము. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటాడంటే, జ్ఞానం కలిగి నడుచుకోమంటాడు. సమయమును పోనీకి సద్వినియోగం చేసుకొనొచ్చు, సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. కనుక సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం కలిగి ఉండాలా,
సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవాలా. చాలా ప్రాముఖ్యమైనది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:12 చూడండి. 12 సహోదరులందరినీ మీరు ప్రేమించుతున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధిని అందుచుండవలనని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనది. సంఘమునకు వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యం ఉండాలా. సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవాలా. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, కనుక ఎందుకంటే సంఘానికి నష్టం కలగకూడదు. మన ద్వారా సంఘానికి నష్టము కలగకూడదు. మనము జ్ఞానం లేకుండా నడుచుకోవడాన్ని బట్టి, మనము మంచి సాక్ష్యము లేని కారణాన్ని బట్టి, మనము మర్యాదగా నడుచుకోలేని కారణాన్ని బట్టి సంఘానికి నష్టం కలుగుతుంది. దేవుని సంఘానికి మనం నష్టం కలిగించకూడదని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 10:32. 1 కొరింథీ 10:32. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలగజేయకుడి. అంటే మనము వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యం కలిగిన వారమైతే మన ద్వారా సంఘానికి అభ్యంతరం కలగదు. సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకుంటే సంఘానికి అభ్యంతరం కలగదు. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకుంటే సంఘానికి అభ్యంతరం కలగదు. కాబట్టి దేవుని సంఘానికి నా ద్వారా, నీ ద్వారా, మన ద్వారా ఏం కలగకూడదు? అభ్యంతరం కలగకూడదు. చూడండి, పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 12. 2వ అధ్యాయము 12. 11-12. ప్రియులారా, మీరు పరదేశుల యాత్రికులే ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తారో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినం ఉన్న దేవుని మహిమపరచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొలుచున్నాను. సంఘమునకు వెలుపటి వారి ఎడల మంచి ప్రవర్తన గలవారమై ఉండాలా. మనము మంచి ప్రవర్తన గలవారమై ఉంటే మన ద్వారా సంఘానికి క్షేమం కలుగుతుంది, అభ్యంతరం కలుగుతుంది. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది, దేవుడు మనల్ని రక్షించింది, మనల్ని పిలిచింది ఆయన సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి. కనుక దేవుని సంఘము కట్టబడడానికి, సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి, మనం ఆత్మీయంగా ఎదగడానికి, మనం ఆత్మీయంగా వర్ధిల్లాలి అంటే మనము ఈ రీతిగా మనం నడుచుకోవాలా. చూడండి, గాయు అట్లా నడుచుకుంటున్నాడు, డెమేత్రి అట్లా జీవిస్తున్నాడు, కానీ దియత్రెప్ అనేవాడు అట్లా లేడు. కాబట్టి చాలా కీడు చేసిన వాడుగా ఉన్నాడు. వాడు ఎంత భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడొచ్చు. 7 దినాల్లో సంఘాల్లో కూడా దియత్రెపే లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చేర్చుకునే మనసు గల వారిని ఆటంకపరుస్తారు. వాళ్ళు ప్రేమించే వారిని ఆటంకం చేస్తారు. వాళ్ళు సహాయం చేసే వాళ్ళని ఆటంకపరుస్తారు. వాళ్ళు ఇచ్చే వాళ్ళని ఆటంకపరుస్తారు. ఏంటి ఈ భయంకరమైనటువంటి నష్టం కలిగించే మనస్తత్వం? వాడు మేలు చేయడు. దియత్రేపు ఎప్పుడు మేలు చేయడు. వాడు కోరేదంతా ప్రధానత్వం, నేను ప్రముఖంగా ఉండాలా. మంచిదే, దేవుని వాక్యం ఏం చెప్తుంది? ప్రముఖంగా ఉండాలంటే అందరికి దాసుడుగా ఉండాలని చెప్తుంది. నువ్వు అజమాయిషి చేయాలా అంటే అందరికి దాసుడుగా ఉండాలని దేవుని వాక్యం. కానీ అది రివర్స్ లో ఉంటే కాదు. దియత్రేపే అట్లాంటి వాడే. దేవుని సంబంధి కాడు, ఆడు కీడు చేసేవాడు. పౌలు భక్తుడు కూడా ఒక వ్యక్తి గురించి చాలా బాధతో చెప్తాడు. ఎవరంటే చూడండి, ఎవరంట ఒక వ్యక్తి గురించి చాలా బాధతో చెప్తాడు. తిమోతికి రాస్తూ 4వ అధ్యాయము, తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి, 7వ వచనంలో, 2వ పత్రిక 4వ అధ్యాయము నాకు చాలా కీడు చేసినాడని రాస్తాడు. నా కంచరు అలక్ష్యంద్రుడు. 4వ అధ్యాయము 14 వచనం.
14 2 తిమోతి 4:14 అలెగ్జాంద్రను కంచెరవాడు నాకు చాలా కీడు చేసిన. ఇలాంటి వాళ్ళు ఉంటారు సంఘంలో. మేలు చేయడానికి బదులుగా కీడు చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి దేవుని వాక్యము ఏం చెప్తుందంటే యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే 8వ చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక 8వ మనము సత్యమునకు సహాయకులమవునట్టు, అంటే కింద రాయబడింది జత పని వారం అవునట్టు అని రాయబడింది. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అంటే జత పని వారం. మనము జత పని వారం. మనము సత్యమునకు జత పని వారం కావాలి అంటే గాయులాగా దేమేత్రేలాగా ఉండాలి. వాళ్ళు ఎలా ఉన్నారంటే ప్రేమ కలిగి ఉన్నారు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు, జ్ఞానం కలిగి ఉన్నారు, మర్యాదగా నడుచుకుంటున్నారు, మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు. అందుకే సంఘానికి క్షేమం కలుగుతుంది. అందుకే వాళ్ళ ప్రేమ గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇవ్వబడతారు. వాళ్ళు చూపించిన ప్రేమ, వారు చేసిన సహాయం, వాళ్ళు ఎట్లా వారిని సాగనంపినారు, విశ్వాసికి తగినట్టుగా వాళ్ళు దేవునికి తగినట్టుగా వాళ్ళను సాగనంపినారంట గాయి. చూడండి, కాబట్టి ఇది దేవుడు మన నుంచి ఆశించేది. మనము జత పని వారం కావాలి. జత పని వారం, సత్యమునకు జత పని వారం కావాలి అంటే అలాంటి వారికి ఏం చేయాలంటే ఉపకారం చేయబద్ధులమై ఉన్నాం. ఉపకారం చేయబద్ధులమై ఉన్నాం. కాబట్టి దేవుని పనిలో ప్రయాసపడే వారికి మేలు చేయబద్ధులమై ఉన్నాం, ఉపకారం చేయబద్ధులమై ఉన్నాం. కాబట్టి మనము ఉపకారం చేయంగానే అపకారం చేసేవారంగా ఉంటాం. కనుక ఉపకారాన్ని పొంది కూడా అపకారం చేసేవారంగా ఉంటాం. కాబట్టి ప్రియమైన వారులారా, మనము ఈ గాయకున్నటువంటి ఔదార్య బుద్ధి గురించి సంఘంలో సాక్ష్యం ఇస్తామన్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనము ఈ ముగ్గురులో ఎవరిలాగా ఉన్నామో చూసుకోవాలా. మనము సత్యమునకు జత పని వారంగా ఉండాలంటే మనం ఎలా జీవించాలో గాయ జీవితం ద్వారా మనకు బోధించబడతాం. చూడండి, పౌలు భక్తుడు ఏమంటాడంటే మన గురించి తిమోతిగా కొరింథీయులకు రాసిన పత్రిక 3:9 చూడండి, 3:9 మేము దేవుని జత పని వారమై ఉన్నాం అంటాడు. మేము దేవుని జత పని వారం. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. కాబట్టి మేము దేవుని జత పనివారం, మేము సత్యమునకు జత పనివారం. కనుక కొంతమంది వ్యక్తుల గురించి నాతోటి జత పనివాడు అంటారు పౌలు. కాబట్టి మనం జత పనివారంగా ఉండాలి అంటే గాయులాగా మనము ప్రేమ చూపించే వారంగా, సత్యములో నడుచుకునే వారంగా, మనము ఔదార్యం కలిగిన వారంగా ఉండాల. దేమేత్రియలాగా మంచి సాక్ష్యం కలిగి ఉండాల. మనము దేయత్రేపేలాగా ఉంటే సంఘానికి మన ద్వారా నష్టం కలుగుతుంది. కాబట్టి ఈ ముగ్గురులో మనం ఎవరిని పోలి ఉన్నామో, మనము ఎటువంటి వారిలాగా ఉన్నామో మనల్ని మనము చూసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి అంటే దేవుని ప్రేమ చాలా ప్రాముఖ్యం, యథార్థత చాలా ప్రాముఖ్యం. దావీదు దేవుని ప్రేమించినాడు, వర్ధిల్లుతూ వచ్చినాడు. యోసేపు దేవుని ప్రేమించినాడు, వర్ధిల్లుతూ వచ్చినాడు. కనుక దేవుని ప్రేమించేవారు, దేవుని మందిరాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారని దేవుని వాక్యంలో మనం చూస్తాం. 122 కీర్తనలో యెరూషలేము క్షేమం కోరి యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురని దేవుని వాక్యం. కనుక దేవుని మందిరాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. మనము వర్ధిల్లాలనే అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. గాయు అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నాడు. భౌతికంగా తన సమస్యలు ఏవైనప్పటికీ, తన పరిస్థితులు ఏవైనప్పటికీ, తనకు ఇబ్బంది కలిగించే ఏవైనప్పటికీ ఆత్మీయంగా తను చక్కగా ఎదుగుతూ ఉన్నాడు. కనుక మనం కూడా ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో మనం ఎదిగే వారంగా ఉండాలి. కనుక మనం ప్రేమ యందు వేరుపారి అంటారు కొలస్సీయులకు రాసిన పత్రికలో, వేరుపారి. కాబట్టి ఈ రీతిగా మనం ఉంటే వర్ధిల్లుతూ ఉంటాం. కాబట్టి మనం
ఎవరిలాగా ఉన్నామో మనం చూసుకొని మనము గాయులాగా, దేమేత్రేయులాగా మంచి సాక్ష్యము, మంచి ప్రవర్తన, జ్ఞానం కలిగి నడుచుకోవడము, మర్యాదగా నడుచుకోవడం, ఇది మన ఆత్మీయ జీవితానికి మనం ఎదగడానికి దోహదపడి ప్రభు మనకు సాయం చేయాలి. సోదరుడా, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రేయర్ చేయండి, మీరే ప్రేయర్ చేయండి చివరి ఇప్పుడు అన్నా అన్న. మీరు ప్రేయర్ చేయండి, వాక్యం చెప్పారు కదా, వాక్యం బట్టి మన సీసీఎం టీం ప్రేయర్ చేయండి మీరే. ఓకే. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. ఈ రాత్రి సమయంలో మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రం. కాయు ఆత్మలో వదిలినట్టుగా ఓ ప్రభా సత్యం అనుసరించి నడుచుకుంటూ నాయన ప్రేమ కలిగి, ఔదార్య బుద్ధి కలిగి, నాయన సహోదరులకు తను చేసినదల్లా విశ్వాసకు తగినట్టుగా చేసి వారిని సాగనంపడం దేవునికి తగినట్టుగా సాగనంపినాడు గనక సత్యమునకు జతపనివాడుగా నాయన తను ప్రభా అతని యొక్క ప్రేమ గురించి సంఘంలో సాక్ష్యం చెప్పబడతాం. మేము కూడా అట్లా నడుచుకుంటూ సాధించండి. దేమేత్రేయులాగా మంచి సాక్ష్యం కలిగి సంఘమునకు వెలుపటి వారేడలా జ్ఞానం కలిగి నడుచుకుంటూ సంఘమునకు వెలుపటి వారేడలా నాయన మరి తండ్రి మేము మర్యాదగా నడుచుకుంటూ సంఘమునకు వెలుపటి వారేడలా మంచి ప్రవర్తన కలిగి నడుచుకుంటూ మాకు సాయం చేయండి నాయన. మిమ్మల్ని ప్రేమిస్తూ మీ భయం కలిగి, మీ ప్రేమ కలిగి నాయన మేము యథార్థత కలిగి నడుచుకుంటూ ద్వారా మేము ఎదుగుటకు సహాయపడండి నాయన. వారు నాయన మా దేవుని మందిరంలో నాటబడిన వారే అట్టి అనుభవంతో మేము వర్ధిల్లుటకు మాకు సాయం చేయండి. మీ సన్నిధిని ప్రేమించే వారంగా, మీ వాక్కుని ప్రేమించే వారంగా, మా నాయన మిమ్మల్ని ప్రేమించే వారంగా మా ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుటకు సాయం చేయండి. మేము దేహత్రేపేలాగా ఉండకుండా, పిడి చేసే వారంగా ఉండకుండా, నాయన ఆటంకపరిచే వారంగా ఉండకుండా, దేవుని సంఘానికి మా ద్వారా ఆటంకం కలగజేయకుండా ఎంతో జాగ్రత్తగా నడుచుకుంటూ సాయం చేయండి. మీ కనికరమును కోరుకుంటూ వచ్చినటువంటి ప్రజలందరినీ బట్టి వందనాలు. ఈ టీమును బట్టి స్తోత్రం. తోడు యుగేందర్ను బట్టి స్తోత్రం. తను చక్కగా నడిపిస్తుంటుండగా తను మీరు దీవించారు నాయన. మీ ప్రజలైన వారు మీ దాసులందరినీ వారి కుటుంబాలను కూడా దీవించారు. అవసరతల అక్కర్లో సమస్యలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మేము నాయన ఆయా సమయాల్లోకి కలుసుకోవడం ద్వారా పరస్పరము క్షమాభివృద్ధి కలిగినట్టుగా దయచేసి నాయన మాకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయంలో కుమ్మరింపబడినటువంటి దైవ ప్రేమను మేము కలిగి ఉన్నట్టుకు నాయన ప్రయత్నం చేయడానికి సహాయం చేయండి నాయన. మీ దయను కొరకు ప్రేమలో అభివృద్ధి చెందుటకు, జ్ఞానంలో అభివృద్ధి చెందుటకు సహాయం చేయ ప్రభా. సమయాల గురించి రాయబడింది, ఇంకా ఎదుగుచూ నాయన వర్ధిల్లుతూ ఉన్నాడు నాయన. మరి తను మీ గురించి రాయబడింది నాయన. మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లుతున్నాడు సమయాలు. ఆ రీతిగా మేము కూడా వర్ధిల్లడానికి సహాయం చేయండి. మీ కనికరమును కోరుకుంటూ నాయన చెప్పండి మాటలు మా హృదయాల్లో ఫలింపు చేయండి. తీసుకొచ్చిన మీ ప్రజలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యుగేంద్ర బ్రదర్ లేడా? ప్రెసిడెంట్ అన్న జర్నీలో ఉన్నారనా యుగేంద్ర? ఓకే. ఒకే నిమిషం, అనౌన్స్మెంట్స్ ఉందనా? తర్వాత పాట పాడతారు, తర్వాత నెక్స్ట్ థ్యాంక్స్ అన్న. మన ఆవనమ్మ నుంచి సీసీఎం టీమ్ లో ఈ రోజు వచ్చి దేవుని వాక్యం పంచుకున్నాం. నతిల అన్నకు ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సమయం కొన్ని అనౌన్స్మెంట్స్ అండి. రేపు సాక్ష్యాల సమయం ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఉదయకాల ప్రార్థనలో 5:30 నుంచి 6:30 వరకు జరిగే ఉదయకాల ప్రార్థనలో రేపు సాక్ష్యాల సమయం ఉంటుంది కనుక సాక్ష్యం చెప్పబోయేవారు మీరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలని కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైనా ఈ రోజు కొత్తగా ఒకవేళ జాయిన్ అయ్యేంటికినా విషయం గమనించండి. ప్రతిరోజు ఉదయము అంటే సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయము 5:30 నుంచి 6:30 వరకు మనకు ఉదయకాల ప్రార్థనలు ఉంటాయి. సో కాబట్టి మీరు తప్పగా పాల్గొని మీరు కూడా ప్రార్థనలో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. సో అదేవిధంగా ఈ సమయంలో మన మధ్యన భాగ్యక్క గారు ఉన్నారు. వారి కుటుంబం కలిసి ఒక పాట పాడతారు. పాట పాడిన తర్వాత కిరణ్ అన్న మీరు ఉన్నారా? కిరణ్ అన్న ఓకే. భాగ్యక్క పాట పాడిన తర్వాత ఒక చిన్న ప్రార్థన చేస్తాం. అటు తర్వాత నతిల మనకు చివరి ఆశీర్వాదం బెనడిక్షన్ ఇస్తారండి. భాగ్యక్క. ప్రేస్తులో
అత్యున్నత సింహాసనాపై ఆసీనుడైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపి నీవే, ఆరాధింతును నిన్నే. సింహాసనాపై ఆసీనుడైన దేవా, అత్యున్నత సింహాసనాపై ఆసీనుడైన దేవా, హల్లెలూయా, 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 ఆమేన్. ఆమేన్ అనువాడతో అల్ఫా ఓమేగాల స్తోత్రం. అగ్ని జ్వాలలో మండి కన్నుల గలవాడ, అత్యున్నతుడా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఓమేగాల స్తోత్రం. అగ్ని జ్వాలలో మంటి కన్నుల గలవాడ, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపాపూర్ణ సంపూర్ణుడా స్తోత్రం. కృపతో రక్షించివి స్తోత్రం. నీ రక్షమించి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. కృపాపూర్ణ సంపూర్ణుడా స్తోత్రం. కృపతో రక్షించివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. పరిశుద్ధ మహోన్నత దేవా, పరలోకವು ಬೆಳಗುವ ದೀಪ, ಪರಲೋಕ ಸೇನೆಯು ಹಾಡಿ ಸ್ತುತಿಸಲು ರಾಜಾದಿರಾಜನು ಮೆಸ್ಸಯ್ಯ. ಪರಿಶುದ್ಧ ಮಹೋನ್ನತ ದೇವಾ, ಪರಲೋಕ